ముందుకు జరగండి అని. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఆలయమునకు వచ్చిన మీ అందరినీ ఒక చిన్న మాట అడగాలని నా మనసు ప్రేరేపిస్తుంది. ఆ మాట నేను అడిగిన తర్వాత వాక్యాన్ని నేను అధ్యాయాలు వచనాలు చెప్తాను, చదవండి మీరే. వచ్చిన వారందరికీ మనస్సు ఉందా లేదా? లేని వాళ్ళందరూ గట్టిగా కేకలేయండి. లేని వారందరూ ఎంతమంది వేశారు? ఒక్కరి మాట వినబడినట్టుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఉన్నవారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. రైట్. మనస్సు ఉంది కదా, అందరికీ ఉంది. ఈరోజు ఉన్న మనస్సు ద్వారాగా మనిషి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇది అసలైన రహస్యం. మనస్సు ఉంది, ప్రతి మనిషికి మనస్సు ఉంది. ఇది చాలా మంచి మాట. ఉన్న మనస్సు మొదట ఏమవ్వాలి? ఉన్న మనస్సు తర్వాత మరలా ఏం చేయాలి? ఒకవేళ ఆ మనస్సు ఇప్పటికీ కూడా దేవుడు చెప్పినట్లుగా, దేవుడు అడుగునట్లుగా చేయలేకపోతే నువ్వు ఏం చేయాలి? ఈ మూడు మాటలు. ఏమండి, టైం 11:30 అయింది. 12:30కి వాక్యాన్ని ముగిస్తా. ఓకేనా? ఇంకా ఎక్కువ చెప్పాలా? ఇంకా ఎక్కువ? 11 గంటలు ముగించిన 1 గంట దాకా బోధించాలని మీరే అన్నారు కాబట్టి ఇసుక్కోకూడదు. మరి ఇసుక్కుండేవారు చాలామంది ఉంటున్నారు. ఇంచేపా బోధ, ఇంచేపా వాక్యము, ఇంచేపా చెప్పటం అనేవాళ్ళు కూడా ఉన్నారండి సంఘాల్లోనే. అలా అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదు? వినేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అందుకు ఎంతసేపైనా మనం ఉండి ఆలకించడం మనకే మేలు, క్షేమం. ఓకేనా? ఇప్పుడు నేను వాక్యంలోకి వస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి అందరూ. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసేటప్పుడు, మీరు చదువుతున్నప్పుడు మీతోనే దేవుడు మాట్లాడతాడు. మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఒకవేళ నాలాంటి వాళ్ళు చదువులేనోడే ఏం చెప్తారా అని ఆలకిస్తూ ఉంటారు కదా. అందుకు ఆ చదువులేని వాళ్ళందరూ ఆలకించండి. లూకా సువార్తలోనికి రండి. ఉన్న మనస్సు ఏమవ్వాలి? మనస్సు కలిగి ఉన్న మనుష్యుడా, దేవుడు మాట్లాడుతున్నాడు కనుక తప్పనిసరిగా మనమందరము ఆలోచించాలి. ఆలోచన చేస్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. ఆలోచన లేకపోతే ఒక్క మాట కూడా అర్థము కాదు. వ్యర్థమైపోద్ది నీ విషయంలో. వ్యర్థమైపోయిందంటే నీకు ఎటువంటి ఫలము ఉండదు, నీకు ఎటువంటి ప్రయోజనము కాదు వాక్యము. అవునా? మనుష్యుడు మనస్సు కలిగి ఉన్న వారితో దేవుడు అంటున్న మాట 13వ అధ్యాయములో ఉన్న మాటను మీరు జాగ్రత్తగా చూడాలి. ఏమండి, ఇప్పుడు 5వ వచనములో మాట చదవాలి గట్టిగా.
మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు అని రాస్తుంది బైబిల్లో. ఎవరు నశించేవారు అంటే మారి మనస్సు పొందలేని వారంట. ఇంకా సంఘాలలో, మందిరాలలో, లేక గృహాలలో, సమాజములో ఉన్న వారందరికీ దేవుడు చెప్పుచున్న మాట ఏమిటి అనంటే, మీరు మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందంట? అలాగే నశిస్తారంటండి. మారు మనసు పొందలేని వారంట. ఎవరైనా ఉన్నారా ఇంకా మందిరములో? ఇంకెవరైనా ఉన్నారా సంఘములో? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని బిడ్డలారా, మారు మనసు లేకుండా ఉండకూడదు. మార్పు చెందిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండాలి. ఇది దేవుడు కోరుచున్న మాట. ఏమండి, మనస్సు, నీ మనస్సు చాలా చాలా గొప్పది. మనస్సు చాలా విలువైనది. మనస్సు దేవునికి కావలసినది. నీ కాళ్ళు మారమని చెప్పలేదు బైబిల్లో, నీ చేతులు మారాలని చెప్పలేదు బైబిల్లో. ఏమండి, నీ గుండె మారాలి, నీ ఊపిరితిత్తులు మారాలి అని ఏమి చెప్పలేదు దేవుడు. ఏమి మారాలంటున్నాడు? మనస్సు మారాలి. ఒక పాట పాడదామా? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే. గట్టిగా అందరూ, మారిన మనసు. మళ్ళా, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే. మన మారిన మనసు దేవునికి ఇస్తే, అవునా? ఏమిస్తే ఫలితం అంట? మారిన మనసు దేవునికి ఇస్తేనే ఫలితము. ఇంకా ఫలితము పొందలేకుండా ఉన్నావేమో అంటే అర్థం ఏంటి? నీ మనస్సు మారలేదు అని అర్థం. పాయింట్ నోట్ చేసుకోండి. నీలో ఉన్న మనసు మారి అది దేవునికి ఇస్తే నీకు ఫలితం ఉంటుంది. మరి నీ మనసే ఇంకా మారకుండా ఉంటే చెప్పండి, నశించిపోతామని రాస్తుంది కదండి. మారు మనసు పొందలేని వారందరూ అలాగే నశిస్తారు అని ఉంది బైబిల్లో. నశిస్తారు. నశించిపోవాలా? మనము రక్షించబడాలా? రక్షించబడాలంటే ఏమి మారాలంట? మనస్సు మారాలి. నేను కలిగి ఉన్నాను, నువ్వు కలిగి ఉన్నావు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనస్సు కలిగి ఉన్నవారమే. కానీ ఆ మనస్సు ఏమవ్వాలా? మారాలి. మారాలి. మారితేనేనండి మనకు మంచి ఫలితం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ మనస్సు మీద దేవుడు దృష్టి పెట్టాడు. మీలోనున్న మనస్సును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలకించుచున్న మనుష్యుడు ఆలోచించుకోవాలి. ఏంటి, ఇంకా మారకందా నా మనస్సు? ఇంకా మారకనుందా నా మనస్సు? అవును, మారలేదంట దేవుడు అంటున్నాడు. అంటే మారాలి అంటే ఏమండి, నువ్వు ఏమి మానాలి? ఏం బాబు, మన మనసు మారిందని చెప్పటానికి ముందు నీలో ఏమి మార్పు చెందాలి? అది నేర్చుకుందామా? అది తెలుసుకుందాం. ఒకసారి పేతురు గారు రాసిన పత్రికకు వెళ్ళండి. పేతురు గారు రాసిన మొదట పత్రికని ఏమండి 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. అక్కడ ప్రభు అయిన దేవుడు దయాళుడని
రుచి చూచిన ఎడల, బాగుంటున్నారా? రుచి చూసావా దేవుణ్ణి? లేక తెలుసుకున్నావా దేవుణ్ణి? నమ్ముకున్నావా దేవుణ్ణి? అంటే ఇవన్నీ మనము అవును అవును అని చెప్పచ్చు కదండి. తెలుసుకున్నావా అంటే ఏమంటారు? తెలుసుకున్నాం బాబు అంటారు కదా. ఏమండి? నమ్ముకున్నారా అంటే నమ్ముకున్నామండి దేవుణ్ణి అంటారు కదా. మరి ఇలాగా నమ్ముకోవటము లేక తెలుసుకోవటములో ఉన్న నీ ఆలోచన ఇదిగో కింద వాక్యము నుండి చూడండి. ఇప్పుడు ఏమంటుంది? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణయు, అసూయను, దూషణ మాటలు ఏమవ్వాలంట? మానాలంటండి. ఏమా? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవి నీలో నుండి తొలగాల. నీలో నుండి తొలగాలి. తొలగితేనే నీ మనసు మారినట్లు. కానీ ఈ వంటలో ఏదైనా ఒకటి ఇంకా నీలో ఉంటే మనసు మారినట్లు అంటారా? ఏమండి? లేదు. అమ్మా, మాట్లాడేవారు మాట్లాడుతున్నారా లేదా? ఉదయం లేచిన నుంచి మాట్లాడటమే. నిద్ర మంచం వెళ్ళిందాకా మాట్లాడుతూనే ఉంటాం. ఏం మాట్లాడుతున్నామో మనం తెలుసుకోవాలి. అవునా? బూతులు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారా ఉండరా? అసూయపడే వాళ్ళు ఉంటారా ఉండరా? ఏమండి? మరి ఇలాంటి వారు ఉంటే మనసు మారినట్లేనా? లేదు. అదిగో అవి మానుకున్నవారు, వాటిని విడిచిపెట్టేవారు, ఏమండి ఇక మీదట అలాగా మాట్లాడకుండా చూసుకునేవారు, వారి మనస్సు మారినట్లు. అలా మారిన మనస్సు దేవునికి ఇస్తే, మారిన మనస్సుతో ప్రార్థన చేస్తే నీకు ఫలితం ఉంది. ఆ ఫలితము నీ దగ్గరికి వస్తుంది. నీ మనస్సు మారాలి. చాలామంది ఇలాగ ఉన్నారంట. మారేమంటూ మసగా కొడతారు. ఆ మసకాల్లోనే దేవుని మాటలు. ఎంతమందికి పోయిన వారు చెప్పిన వాక్యం గుర్తుందో చెప్పండి. టకటకటకటగా ఒక్కరి నుంచి రాదు. చెప్తే నన్ను అవమానపరుస్తారేమో ఈ సంఘంలో ఎలాగ కొంతమంది మాట్లాడరు. పోయిన వారము, ఏమండి, పోయిన శుక్రవారము, పోయిన బుధవారము, పోయిన శనివారము చెప్పిన ప్రసంగాలు గుర్తున్నాయా? చెప్పొద్దులండి. గుర్తు ఉంటే ఏమండి, ఎవరు గుర్తు పెట్టుకోగలుగుతారు? ఎవరు గుర్తు పెట్టుకుంటాడంటే మనసు మారినవారు, బూతులు మానినవారు, ఏమండి, పోకిరీ చేష్టలు చేయని వారు, దేవుని కొరకే జీవించాలని నిలిచి ఉన్నవారు తప్పనిసరిగా ఏమండి ఆలోచించాలి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దీని మీద మన మనసు పెట్టాలా. ఒకవేళ ఇప్పుడు మనల్ని అడిగితే ఏం చెప్తారు? మీరందరూ మారు మనసు పొందిన వారా అని అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? పొందిన వారేనంటారు కదా. అయితే ఇప్పుడు పొందిన వారైతే ఏం చేయాలి? అది కూడా ఉంది బైబిల్లో. మారు మనసు పొందిన వారికి కూడా ఏం చేయాలో ఉంది బైబిల్లో. మరి ఇప్పటి వరకు మీ మనసు మారి ఉండొచ్చు. మరి మారిన మనసుకు ఏమండి ఏం చేయాలని దేవుడు చెప్పాడు. మీరేం చేస్తున్నారు? వాక్యంలో చూద్దాం, బైబిల్లో చూడాలి. ఇందాక మనం చదివిన పేతురు పత్రికలో ఏం చూసాము? 5 గుణాలంట. అవి ఒకటి దుష్టత్వం అంట, ఒకటి వేషధారణ అంట, ఒకటి కపటం అంట, ఏమంటే అసూయ అంట, ఏమంటే దూషణ మాటలు మానాలంట. ఈ 5 గుణాలు మానితే అప్పుడు నీ మనసు ఏమవుతుంది అంటున్నాడు కింద.
శిష్యులుగా మార్పు వస్తుంది కదా. క్రొత్తగా జన్మించిన శిష్యులలో పాపం ఉంటుందా? దోషం ఉంటుందా? అసూయ చేస్తారా? వాళ్ళు దుష్టత్వం ఉంటుందా? పోకిరి మాటలు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరంటే వారి మనస్సు దేవునికి ఇష్టంగా ఉంది. అలాగ వారు పెరిగి పెరిగి పెద్దోళ్ళు అవుతున్నప్పుడే మరలా ఆ మనసుకి ఈ 5 గుణాలనే కళంకము మళ్ళా చుట్టుకుంటుంది. పసిబిడ్డలుగా ఉన్నప్పుడైతే పాపము చేయరు, పసిబిడ్డలుగా ఉన్నప్పుడైతే దూషణ మాటలు మాట్లాడరు, పసిబిడ్డలుగా ఉన్నప్పుడైతే దురాలోచన చేయరు కదా. వారి మనస్సు ఎలా ఉంటుందంటే నిర్మలముగా ఉంటుంది. ఏమండి? వారి మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. వాడు అలా 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 ఎదిగికొలదే లోకములో ఉన్న అసూయ, లోకములో ఉన్న దుష్టత్వము, లోకములో ఉన్న అక్ర సంబంధాలు, లోక సంబంధమైన ఆచారాలు అన్నీ మళ్ళీ లోపలికి దూరుతున్నాయి. అందుకే పసిపిల్లలకి వాక్యము మనం చెప్పము, కానీ ఎవరికి వాక్యము? పెద్దవాళ్ళకే వాక్యం, మనస్సు కలిగి ఉన్న మనుషులకే వాక్యం. అందుకే దేవుడు వారితోనే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనమందరము మనస్సు కలిగి ఉన్న మనుషులం కాబట్టి ఈ మనస్సు మారాలి. నీ మనస్సు రూపాంతరం చెందాలి. నీ మనస్సులో ఒక నూతనమైన క్రియ ప్రారంభమాలి. నీ మనస్సు నిన్ను ప్రేరేపించే కొలది నువ్వు దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అవునా? మనస్సు మారితే బ్రతికంతా జీవితమంతా మార్పండి. మంచి జీవితం వస్తుందండి. మనస్సు అన్నది నీలో ఉన్నప్పుడు దాన్ని మార్చుకోమని దేవుడు అంటున్నాడు. దాన్ని మార్చుకోలేనివాడు ఏం చేస్తాడు అంటే అన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తాడు. మనస్సు మారలేనివాడు పరిస్థితులు అన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలేనండి. ఒకవేళ ఎవడైనా మార్పు చెందిన వ్యక్తి ఏం బావ అలా చేస్తున్నావని అడిగితే అంటాడు, నాకు తెలిసిలేవయ్యా, నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు అంటాడు. అంటారు. అదే మార్పు చెందిన వ్యక్తి అయితే, మనస్సు మార్చుకున్న వ్యక్తి అయితే లోకానికి దూరంగా ఉంటాడు, లోక ఆచారాలు ఏమీ చేయడు, దేవుని విషయాలే గుర్తు చేసుకుంటాడు, దేవుడు చెప్పిందే వాడు చేస్తూ ఉంటాడు. అందుకు మనమందరము ఈ రోజు నుంచి రాబోయే దినాల్లో మనమందరం తప్పగా మారు మనసుకు సంబంధించినవే చేయాలి. మార్పు చెందిన వ్యక్తివి కాబట్టి నువ్వు ఒకటి చేయాలి. ఏమి చేయమని బైబిల్లో రాసి ఉందో చూద్దాము. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త ఎక్కడమ్మా చదువుతున్నావు? ఓకే. ఏమన్నారంట వీళ్ళు? అబ్రహాము మాకు తండ్రి చెప్పుకొనుచున్నారు. ఈ రాళ్ళు వలన ఏమనట? ఈ రాళ్ళు వలన అబ్రహాం గారి కంటే ఏం పుట్టిస్తాడంట దేవుడు? ఇదేంటి, పిల్లలు రాళ్ళు వల్ల పుడతారా? ఏం బాబు ఆలోచించండి అయ్యా. ఒక మంచి మాట మీకు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు మీ విషయాల్లోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరే ఆలోచించాలా. పిల్లలు కలగాలంటే దేవుడు అనుగ్రహించాల.
అంటే అక్కడ శాస్త్రులు పరిచయులు వంకరగా మాట్లాడే ప్రజలు ఉన్నారు. అలాంటి వారికి కూడా దేవుడు సమాధానము చెప్పాలి. అది ఎవరు చెప్తున్నారు అక్కడ వాక్యం ద్వారా అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు, అనగా జకర్యా కుమారుడు. ఆయన కూడా వారికి తగిన సమాధానమే చెబుతున్నాడు. కాబట్టి మనము ఈ రోజుల్లో ఏమండి ఈ కాలాన్ని బట్టి మనము దేవుని కొరకు దైవ చిత్తము నెరవేర్చుట కొరకు మార్పు చెందిన మనస్సుతో నీవు సిద్ధముగా ఉండాలా. అది దేవుని వాక్యములో ఉంది. ఏమండి 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇప్పుడు ఆ దినములయందు యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ ఏమ్మా ఎక్కడ ప్రకటిస్తున్నారంట? అరణ్యములో. ఏమి ఊరిలో ప్రకటిస్తే కదా జనులు ఆలకిస్తారు? ఏమండి ఆలోచించండి దేవుని బిడ్డలారా. కొన్ని మాటలు మనము ఆలోచించడానికి మన ఆలోచనకు అందవు. ఇదేంటి ఊరిలో గ్రామాలు వదిలేసి అరణ్యములోకి వెళ్ళిపోయాడేంటి ఈయన? అరణ్యములో చెప్తే ఎవరు వస్తారు అని చాలామంది అనుకునేటట్లుగానే ఉంది సన్నివేశం. అయితే ఈ స్వరము, ఈ మాట గ్రామాల్లోకి వెళ్ళింది, సమాజంలోకి వెళ్ళింది, ప్రజలకి వినబడుతుంది. వినబడుతుందా? నేను మొన్న సముద్ర ఒడ్డుకి వెళ్ళాను. ఆ సముద్ర ఒడ్డున ఒక ఆమె అంటది, అన్నయ్య నీ మాట తెల్లగట్ట 4 గంటలు వినబడుతుందని అంటది. ఆమె ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను? ఆలోచించండి. నేనేమో ఈ ఆలయంలో లోపలున్నాను, ఆమెమో గుడిసెల్లో ఉంది. గుడిసెలో ఉన్న ఆమెకి మాట ఎలా వినబడుతుంది చెప్పాలి. దీంట్లో రహస్యం ఉందండు. మరి చాలామంది గ్రామంలో ఉన్నారే, అందరికి వినబడిందా అంటే కొందరికి వినబడలేదని చెప్పారు, కొంతమందికి వినబడిందని చెప్పారు. అంటే అర్థం ఏంటి? వారు ఏమండి ఈ టైంలో స్వరం వినబడుతుందని వారు మేలుకొని తప్పనిసరిగా నా చెవి పెట్టాలని ఆలకించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి స్వరం అక్కడికి వినబడింది. అది ఆ రోజుల్లో కూడా యోహాను గారు అరణ్యములో వాక్యము చెబుతూ ఉంటే గ్రామాలకు వచ్చేసింది వార్త. మాట్లాడరా ఇంకా జాయిగా ఏ మనుషులు మీరు, కదిలిక లేని వాళ్ళు. అవునా? యోహాను గారు అరణ్యములో ఉండి వాక్యం చెబితే అడగలింది గ్రామాలకు వెళ్ళిపోయింది. గ్రామాలకి అరణ్యానికి ఎంత ఖాళీ, ఎంత గ్యాప్ ఉంది ప్రియులారా? అది దేవుని మాట, అది దేవుని వాక్యం. అది అందుకే గ్రామాలకు వెళ్ళిపోతుంది. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాం ఒక మాటలో. చదవమా. సిద్ధపరచుడని, సరాలము చేయుడని ఒకని శబ్దము. అవును, ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెను తినిచున్నవాడు. ఆ సమయమున యెరూషలేము వారు, యూదా వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ దేవునికి స్తోత్రం చెప్ప వచ్చారా లేదా? ఏమండి వచ్చారు, అందరూ ప్రజలందరూ వచ్చేసారు. యెరూషలేము, యూదయ ప్రాంతము, యోర్దాను నదికి సమీపంలో ఉన్న గ్రామస్తులు అందరూ వచ్చారు. దేని గురించి ప్రకటిస్తున్నాడు యోహాను అంటే పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. ఏం పొందాలా?
వచ్చే ప్రతి మనుష్యుడు మారు మనసు పొందాలా, లేకపోతే నశించిపోతావు. మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే నాశనం అవుతావని యోహాను గారు ఆ రోజుల్లో అప్పుడు చెప్పాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు. త్వరగా మారు మనసు పొందటానికి సిద్ధపడండి. గత వారం ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ. ఏ మాట చెప్పాను? జనవరికి బాప్తీసాలు ఉన్నాయి, సిద్ధపడండి అని 2 నెలలు మీకు టైం ఇచ్చాను. ఇంకా ఎవరైనా బాప్తీసాలు పొందకుండా సంఘాల్లో ఉంటే అలా ఉండకూడదు. బాప్తీసం పొంది మారు మనసు పొంది దేవుని కొరకు సిద్ధముగా ఉంటే ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు సిద్ధపడిన వారందరినీ మధ్యాకాశమునకు తీసుకొని పోతాడు. అక్కడ 7 ఏళ్ళు విందు కార్యక్రమం ఆనందముగా ప్రభుతో కూడా మనము చక్కగా భోజనము చేసే అదృష్టము, అవకాశము కల్పిస్తున్నాడు దేవుడు. అందుకు ఈ భూమి మీద ఉండగా నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలి. పొందని వారైతే నశించిపోతారు. లూకాసు వార్త చూశారు కదా, మారు మనసు పొందకపోతే నశించిపోతారమ్మా. మార్పు చెందకుండా నాశనం ఇవ్వటము దేవుని చిత్తము కాదు. మారు మనసు పొంది ఈ లోకంలో మరణించిన పర్వాలేదు, పరలోకములో చేరగలుగుతావు, రాజ్యములో ఉండగలుగుతావు, దేవునితో సదాకాలము నువ్వు కలకల్లాడుతూ జీవిస్తావు. అందుకే యోహాను గారు వచ్చి చెప్తున్న మాట. ఆ తర్వాత చదువుతావా? ఒప్పుకొనుచు యోర్దాను నదిలో పొందుచుండిరి, పరిచయులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందుట చూశారు. సర్ప సంతానమా, ఇంకా ఉన్నారు బాప్తిజం పొందిన వారు, ఇంకా మిగిలిపోయారు మానవుడి పొందలేని వారు. వారిని చూసి అంటున్నాడు యోహాను గారు, సర్ప సంతానమా. సర్ప సంతానం ఏం చేస్తారు తెలుసా? సర్ప సంతానం ఏం చేస్తారనుకుంటున్నారు? మిగిలిన వారిని కూడా చెరిపేస్తూ ఉంటారు. రక్షించబడిన వారుగా లాక్కెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. సర్ప సంతానం అంటే సాతాని అనుసరులు, సాతానుని అనుసరించేవారు, దేవునికి లోబడకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుని తిరుగుతున్నవారు. అంటున్నాడు యోహాను గారు, సర్ప సంతానమా, ఉగ్రత ఉంది, రాబోయే కాలంలో ఉగ్రత ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే ఇక్కడే నువ్వు మారు మనసు పొందాలా. దాని నుండి నువ్వు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక ఆనందము, సంతోషం చూడాలంటే ఇక్కడే నువ్వు మార్పు చెందాలా, మారు మనసు కలిగి ఉండాలని యోహాను గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మారిన వారు, మార్పు చెందిన వారు, మారు మనసు పొందిన వారు ఏం చేయాలో చూద్దామా? దేవునికి స్తోత్రం. ఇది అసలైన మాట. ఇప్పుడు ఏం చేయాలా? మారు మనసు పొందిన వారంట. అమ్మా బాబు, యవనస్తులు బాగినండి. మారు మనసు పొందిన వారైతే ఏం చేయాలంట? మనం ఫలాలు ఫలించాలా. ఏ ఫలము? సీతాఫలమా? ఏవండి, ఏ ఫలాలు ఫలించాలని బైబిల్ రాసింది? ఆత్మ ఫలాలు ఫలించాలా. ఆత్మ ఫలములో ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసా? ఫలమైతే ఒకటే, కానీ దానిలో గుణాలు 9 గుణాలు ఉన్నాయండి. 9 లక్షణాలు ఉన్నాయి. ఫలము ఒకటే, కాయ ఒకటే, దానిలో రుచులు, దానిలో మధురము, దానిలో అనుభూతి, దానిలో ఆత్మీయత, దానిలో ప్రేమ, దానిలో సమాధానం, ఇవన్నీ గుణాలు దానిలో ఉన్నాయి. ఏ ఫలము అంటే అది ఆత్మఫలం అంట. ఆత్మఫలం అంటే ఈ లోక సంబంధమైన ఫలాలు కాదు, ఆత్మను రక్షించటము. ఇది మార్పు చెందిన మనుషుడు చేయవలసిన పని అని యోహాను గారు చెప్తున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మపూరుడై
ప్రతి మనుషుడు ఒక ఫలము ఫలిస్తే, ఇప్పుడు సుమారు 100-100 మంది ఉన్నాం ఇక్కడ. ఏమండి, మీ 100 మంది 100 ఫలాలు ఫలిస్తే అప్పుడు ఎన్ని ఉంటాయి ఇక్కడ చెప్పండి? ఇప్పుడు 100 మంది అనుకోండి, మీరు ఒక్కొక్కరు ఒక ఫలం ఫలిస్తే అప్పుడు ఎంతమంది అవుతారు? 200 మంది అవుతారు. ఈ 200 మంది ఒక్కొక్క ఫలం ఫలిస్తే ఎన్ని వందల మంది అవుతారు? 400 మంది అవుతారు. మరి అలాంటిది ఏమైనా ఉందా అంటే ఏమి కనబట్టలేదే ఫలాలు. ఏరే అతను రాబోతున్నాడు, ఫలాలు తీసుకోవాలని ఆశించి వస్తున్నాడు. మరి అతని కొరకు ఒక ఫలమైన ఫలించావా? ఒక కాయన కాసి ఉన్నావా? నీ ద్వారాగా ఒక ఆత్మను రక్షించావా? నీ ద్వారాగా మారిందలాగని వాళ్ళు చెబుతున్నారా? ఆలోచించు. ఇంకా అక్కడే కూర్చో ఉన్నావా? ఫలము లేకుండా, ఏమండి, చెట్టు లేకుండా, విత్తనము లేకుండా ఇలా ఎంతకాలం కూర్చో ఉంటావు అక్కడ? వస్తాడు ఆయన, వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత ఈ చెట్టు ఫలాలు ఫలించలేదు కదా, ఏం చేయమంటాడు? ఏం చేయమంటాడు? బాబు నరికివేయరా బాబుగా, ఎందుకురా చెట్టుని అలా చూస్తావా? కాయగాయదో పిందికి రాదు, అవునా? నరికివేయమంటాడు ఆయన. మారు మనసు పొందేనని చెప్పావు కదా. ఏమండి, మారు మనసు పొందలేని వారు నశిస్తారు, వాళ్ళు అలా ఉంచండి వాళ్ళని. ఇప్పుడు మీరందరూ ఏం పొందారని చెప్పారమ్మా? మారు మనసు పొందారన్నారు కదా. మరి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలా? ఫలించాలా లేదా? ఫలాలు కనబడాలా లేదా? ఫలాలు తీసుకురావాలా లేదా? ఫలాలు దేవునికి అప్పగించాలా లేదా? అలాగంటే ఒకరిని మార్చవు, ఒకరితో చెప్పవు, ఒకరి దగ్గరికి వెళ్ళి రమ్మ రాబాబాలని పలకపోతే ఏమైపోతున్నావు నువ్వు? మద్దు దేరిపోతున్నావు అంటాడు. మద్దు, ఏమండి, నరికివేయబడిన మొద్దు, కదల్లేని ఎద్దు అని ఇలాగ పేర్లు పెడతా ఉంటాడు దేవుడు నీకు. అందుకని దేవుని బిడ్డలారా, మారు మనసు పొందేవంటే ఫలము కనబడాలా. ఏమండి, ఫలము దేవునికి ఇవ్వాలా, నీవు దేవునికి సమర్పణ చేసుకోవాలా. ఏమండి, గత వారం మొక్కుబళ్ళు గురించి చెప్తే చాలామంది కదిలేశారు. అంతేనా? అయిపోయింది, చెల్లించేశాను, భోజనాలు పెట్టేశాను, కానుకలు ఇచ్చేశాను, నా మొక్కుబళ్ళు చెల్లించేసుకున్నాను బాబయ్య. ఇదేనా నీ బతుక? ఆత్మఫలం మరి ఇస్తావా? మరి ఆత్మఫలము కాస్తావా? ఆత్మఫలము పండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? ఏం చేస్తావు? ఇది దేవుడు అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడండి. తప్పనిసరిగా ప్రతి మనిషి దగ్గర ఫలాలు కోసుకోవటానికి ప్రభువు రాబోతున్నాడు. ఆ ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు ఫలించాలంటే నువ్వు ఏం చేయాలో ఇంకా నీకు చెప్తానుండు. ఏమండి, మారు మనసు అయితే పొందేవు, మంచిదే. మారు మనసు పొందిన వ్యక్తివు ఏం చేస్తున్నావంటే ఏం చేయమంటున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదట వచ్చిన చదవండి, కొన్ని వచనాలు అక్కడ కూడా. ద్రాక్షావళిని అన్నాడు యేసు ప్రభు, వ్యవసాయకుడు తండ్రి అన్నాడు యేసు ప్రభు. నాలో ఫలింపని ప్రతి తీగ, అది ఫలించాలి, ఫలము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మరి అయితే మార్పు చెందిన మనుష్యుగా నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకా చదువమ్మా. ప్రతి తీగను బయట తీసి పారవేసను, ఫలించే తీగు ఫలించాలని పనికిరాని తీగలను వేసేస్తున్నాడు. బట్టి ఉన్నారు, ఉండండి, దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలిచి ఉండాలంట? యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. ఇంతకుముందు అయితే యోహాను గారు చెప్పిన వాక్యం అది. ఏమండి, ఆ వాక్యం చదివాము. ఇప్పుడు ఎవరు చెప్తున్న మాట ఇది? యేసు ప్రభు వారు చెప్పిన మాట.
ఏం చేయమన్నాడు ఈయన? నా యందు నిలిచి ఉండాలి. నా యందు నిలిచి మీరు ఉండాలి. ఎవరు వీళ్ళంటే? మారు మనసు పొందిన వారందరూ. మారు మనసు పొందిన వారందరూ యేసు ప్రభునందు నిలిచి ఉండాలా. యేసు ప్రభుని హత్తుకొని ఉండాలా. యేసు ప్రభు వారు చెప్పే వాక్యమును నెరవేర్చాలా. అప్పుడు ఫలాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవునా? ఏమండి, ఒక చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు కాయలు కాయాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఆ చెట్టు గురించి నీళ్లు పోస్తూ ఉండాలి. అవునా? చెట్టు నాటబడిన తర్వాత ఆ చెట్టు నుండి ఫలాలు రావాలంటే నువ్వు దానికి ఏం చేయాలా? నీళ్లు పోస్తూ ఉండాలి. అప్పుడు ఆ చెట్టు ఎదిగి ఫలాలు ఫలిస్తే కాయలు కోసుకోవా? ఏమండి, ఇవాళ ఉదయకాలం మందు ఒక అతను 5 జామకాయలు పంపించాడు. 5 జామకాయలు పంపించాడు మా ఇంటికి. ఈ 5 జామకాయలు ఏ చెట్టుని కాసేయాలని నేను ఆలోచిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అంట అది. ఏమండి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అంట. అంటే ఆ ఇంటి దగ్గర ఉన్న చెట్టు నాటిన కాడి నుంచి వాళ్ళు ఏం చేసి ఉంటారు? నీళ్లు పోస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇగో యేసు ప్రభుని నమ్ముకున్న నీవు యేసు ప్రభులో కూడా నిలిచి ఉండాలి. నమ్ముకున్నానని చెప్పడం కాదు, నిలిచి ఉన్నవారే ఫలాలు ఫలిస్తారు. నిలిచి ఉన్న వారి దగ్గరే కాయలు కనబడతాయి. నిలిచి ఉంటే తప్పగా నీవు బహు ఫలిస్తావు. ఏమండి, నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడు చూడండి. 8వ వచనం కింద, నిలిచి ఉండిన ఎడల అడుగుడి అనుగ్రహించబడును. అవండి, మీరు నేను బహుగా ఫలించాలి, అందుకు నిలిచి ఉండాలి. ఎందుకు? మారు మనసు పొందేవు కాబట్టి, యేసు ప్రభు దేవుడని నమ్మేవు కాబట్టి. ఫలాలు కనబడాలా వద్దా? ఫలాలు ఉండాలా వద్దా? ఫలాలు రావాలా వద్దా? అందుకు నువ్వేం చేయాలి? నిలిచే ఉండాలి. ఎక్కడా? దేవునిలో ఉన్నామని రుజువేంటి? చెప్పే వాక్యమల్లా నెరవేరుస్తూ ఉండాలి. నీకు వినబడుతున్న ప్రతి మాట సంపూర్ణ చేస్తూ ఉండాలి. దేవాది దేవుడు నీకు చెప్పాడని నువ్వు మొట్టమొదట గ్రహించాలి. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మారు మనసు పొందిన వ్యక్తిను, అందుకు నేను నిలిచే ఉంటాను, నేను ఫలించాలి, ప్రభు కోసం నేను ఫలాలు ఇవ్వాలి, కాబట్టి నేను నిలిచే ఉంటాను, నిలిచే ఉంటానని నువ్వు అనుకోవాలి. దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వారిలా ఉండకూడదు. ఏమండి, అన్ని జనులాగా మనం ఉండకూడదు. మనం ప్రత్యేకించబడిన జనాంగములే ప్రభు కోసము నిలబడి, ప్రభు కోసము పని చేస్తూ, ప్రభు కోసము ఫలిస్తూ, ప్రభు కోసమే మనము జీవించటము అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, సంవత్సరం వెళ్ళిపోతున్నాయి. నీ వయసు చూస్తే కూడా గతించిపోతుంది. నీకు ముసలితనము కూడా వచ్చేస్తుంది. నీ శరీరం ముడతలు పడిపోతుంది. నీ ఆకారంలో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడు ఫలిస్తావు? ఎప్పుడు ఒక మనిషిని తీసుకొస్తావు? ఎప్పుడు ఒక వ్యక్తిని మారుస్తావు? ఇదిగో ఈ వ్యక్తిని తీసుకొని సంఘంలో కలుపుతావు. ఇంకెప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంటుందా నీకు? ఎవడిస్తాడు నీకు మౌతప్పుడు? ఏం బాబు? బలమంతా పోయాక ఏమి వెళ్తావు? అప్పుడు ఏమి నడుస్తావు? ఉన్నప్పుడే నడండి, స్వరం ఉన్నప్పుడే పాడండి, కళ్ళుతో చదవండి బైబిల్ని, విశ్వాసముతో యేసునందు నిలిచి ఉండండి. ఇది దేవుడు కోరుకునే మాట, ఇది దేవుడు చెబుతున్న మాట. ఒకవేళ ఇప్పటి వరకు ఫలము లేకుండా ఉన్నావేమో,
ఇప్పటి వరకు నిలిచి ఉండలేకపోయాము, ఇప్పటి వరకు దేవుని కొరకు పని చేయలేకపోయాము. ఇదిగో ఈ రోజు నుంచి అయినా నీవు నీలోని ఒక నూతనమైన మార్పు తెచ్చుకోవటానికి నిన్ను నీవే దేవునికి కనపరుచుకో, దేవునికి కనపరుచుకో. అప్పుడు ఆ దేవుడే నీలోనికి వచ్చి నీలోనికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను నడిపించుకుంటాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించడానికి ఎవరు వస్తారనుకున్నావు తెలుసా? నిన్ను నడిపించడానికి ఎవరు వస్తారో తెలుసా? నన్ను ప్రతిదినము దేవుడు నడిపిస్తున్నాడు. నన్ను దేవుడు ప్రతిరోజు నడిపిస్తున్నాడండి. నేను వెళ్తున్నాను, వెళ్ళి ఒక్కరికైనా సరే నేను సువార్త చెప్పేస్తూ ఉంటాను. రోజుకి 2-3 సువార్త చెప్తూ ఉంటాను. నువ్వు నట్టమైతే నడుస్తున్నావు. దేనికి నడుస్తున్నావు అంటే నీ సొంత పనులు, నీ సొంత కాలము, నీ సొంత కార్యక్రమాలకే నడుస్తున్నావే తప్ప దేవుని పని కొరకు ఏ రోజైనా నడిచినట్టుందా? ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ప్రభు పని మీద ఒక్క రోజైనా, ఒక్క గంటైనా, ఒక్క నిమిషమైనా నడిచినట్లుగా ఉంటే మీరు ఆశీర్వదించబడునుగాక. అవునా? నడిపించబడాలి, నడాలి. దేవుని కొరకు కొద్ది సమయమైనా మనం కేటాయించి పని చేయాలి. పని చేసేవారికే పరలోకము, పని చేసేవారికే పరలోక బహుమానాలు, పని చేసేవారికే పరలోకపు ఆశీర్వాదము. నీ పనులు చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. అవునా? ఏం బాబు, నీ పనులు చేసుకొని నువ్వు నడిచెళ్తే నీకు డబ్బులు వస్తాయి, రూపాయలు వస్తాయి. మరలా మోడీ గారు 500 కాయిదాలు రద్దు అన్నాడు అనుకో, ఎందుకు పనికి రావో నువ్వు సంపాదించిన డబ్బులన్నీ. అవునా? అన్నాడా లేదా? 2000 రూపాయల కాయిదాలు ఏమన్నాడు? రద్దు అన్నాడా లేదా? మరేయా ఒకళ్ళ దగ్గర కనపడుతుందా కాగితం? మరలా మోడీ గారు 500 రూపాయల కాయిదాలు రద్దు అన్నాడు అనుకో, నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి, ఇన్నాళ్ళు పని చేసి, ఇన్నాళ్ళు పరుగులు ఎత్తితే మళ్ళా నీ కాగితాల పని ఏమైంది? మూలకెళ్తాయి. ఇదేనా నీ ప్రయాణము? వీటి కోసమేనా నీ పరుగులు? వీటి కోసమేనా నువ్వు నడక? దీనికోసమేనా? దేవుని కొరకు ఒక్క రోజైనా నడవా? దేవుని పని కొరకు ఒక్క క్షణమైనా నువ్వు నిలవా? దేవునిలో నిలిచి ఉన్నానని రుజువు చేసుకోవా? దేవుడు మాట ఇది, దేవుడు వాక్యం. నువ్వు నిలబడు, దేవుడు నడిపిస్తాడు. నువ్వు నిలబడు, దేవుడు నడిపిస్తాడు. దేవుని వాక్యంలో ఉంది, దేవుని బైబిల్లో ఉంది. ఒక అతన నడుస్తున్నాడంట. దేనికి నడుస్తున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. 25వ వచనం బాగినండి. పేతురు లోపలికి రాగా, చూడండి, పేతురు గారేమో లోపలికి వస్తున్నాడు, కొర్నేలియేమో అతనిని ఎదుర్కొంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏం జరిగింది అక్కడ? వారిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? వారిద్దరి మధ్యలో ఏం జరుగుతుందమ్మా? పేతురేమో లోపలికి వస్తున్నాడు, కొర్నేలియేమో ఆయన్ని ఎదుర్కొంటున్నాడు. దీన్ని ఏమంటారు మీరు? సేవకుడు నడిచి వస్తూ ఉంటే, ఒక విశ్వాసి అన్న వ్యక్తి లేక ఒక అన్యుడు అయిన వ్యక్తి నడిచి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి. అంటే పేతురు కూడా నడిచి వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. అంటే ఈ కొర్నేలి ఇంటికి వెళ్ళాలా పేతురు అంటే? వెళ్ళాలి. వెళ్ళాలి. ఒక అన్యుడి ఇంటికి నువ్వు వెళ్ళాలా లేదా? నాకెందుకులే అంటావా? అలా అనకూడదు. అలాగంటే నీలో మారు మనసు లేనట్లు. నేనెందుకు అన్నింటికి వెళ్ళాలి? నాకేం పని వారింటికి వెళ్ళటము?
అని ఎప్పుడైతే నీ మనస్సులో అనుకున్నావో అది నీలో అసూయ ఉన్నట్లు అన్నమాట. అసూయ ఉన్నట్లు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, నేను వాళ్ళతో మాట్లాడను అనే ఆలోచన నీకు వచ్చిందంటే నీలో ఏం కనపడుతుంది? అసూయ కనపడుతుంది. ఇందాక మీరు చదివారు కదా పేతురు పత్రికలో, అసూయ, మత్సరము, కలహము, హిమతులు, మద్దతులు, అలతో కూడిన ఆటపాట్లని రకరకాల ఎన్ని ఉన్నాయి కదా. ఆ గుణాలన్నీ నీలో ఉన్నట్లు. అప్పుడు ఆ గుణం నీలో ఉంటే నీ మనసు మారినట్లా? లేదు. నువ్వు పై మాటగా చెప్పావు, నేను మనసు మార్చుకున్నాను, యేసుని నమ్ముకున్నాను, నాకు చెప్పడమే తప్ప దేవుని దృష్టికి అయితే నువ్వు మార్పు చెందలేని వ్యక్తివి అన్నట్లుగా అనిపిస్తుంది బైబిల్. ఇదిగో చూడండి, పేతురు ఎప్పుడైతే నడిచి వెళ్తున్నాడో కొర్నేలి ఎదురుగుంటా వచ్చి ఏం చేశాడు బాబు? అతని పాదాల మీద పడ్డాడంట. దేవునికి స్తోత్రం. కొర్నేలి అంటే ఒక సామాన్య వ్యక్తా, ఒక పేదవాడా, ఒక దీనుడా అంటే కానే కాదు. ఉన్నతమైన వాడు, ఒక గొప్ప అధికారి, ఒక గొప్ప ధనవంతుడు, ఒక ఊరిలో గొప్పవాడు, అందరి చేత మంచి పేరు పొందినవాడు. అంతటి గొప్పతనం ఉన్నప్పుడు కూడా అన్నిటినీ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి పడ్డాడంట? పేతురు గారి పాదాల మీద పడ్డాడమ్మా. పేతురు గారి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏమండి, యేసు ప్రభువారి పాదం మీద పడ్డారు చాలామంది. యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చున్నారు చాలామంది. అవునా? అవును. సీమోను గారి ఇంట్లో ఒకసారి భోజనానికి యేసు ప్రభు వెళ్తే పాపాత్ములైన స్త్రీ యేసు పాదములకు ఏం చేసిందమ్మా? ఏం చేయలేదు. కన్నీళ్ళతో తడిపి, తల వెంట్రుకతో తుడిచి, పాదములకు ముద్దు పెట్టి అత్తరి తల పైన పోస్తే అది అరికాలు వరకు దిగజారింది. ఉందా నీ దగ్గర? నడిచేలే గుణం ఉందా? దేవుని కొరకు చేసే పని ఉందా? ప్రభు నిమిత్తం ఒక ఫలమైన ఫలిస్తున్నావా? ఆలోచించుకోండి. ఇంతకాలం అయిందే, ఇన్ని సంవత్సరాలు అయిందే, ఏదో ఒక వ్యక్తిని మార్చలేదు నేను, ఒక మనిషికి స్వార్థ చెప్పలేదేంటి నేనైతే మొద్దుదేరిపోయినా? అందుకేనా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనసు మారిన వారందరూ కూడా ఫలాలు ఫలించమని యోహాను ద్వారాగా దేవుడు చెప్పాడు కదా. మారు మనసు పొందిన వారందరూ కూడా తగిన ఫలము ఫలించమని దేవుడు కోరాడు కదా. అందుకు నేను ఫలించాలి, నేను ఫలిస్తానని ఇక్కడి నుంచైనా అనుకోండి. దేవుని బిడ్డలారా, అనుకోండి, ఆలోచనలో పెట్టండి. ఒక్క ఆత్మనైనా, ఒక మనుషున్నైనా ఏదో ఒక రీతిగా స్నేహం చేసి చెయ్యి పట్టుకొని దేవాలయమునకు, దేవుని సంఘములోనికి నడిపించాలి. ఇది దేవుడు కోరుకునే పనండి బాబు. ఇది దేవుడు కోరుకునే పని. ఆ పని ఎవరు చేస్తే వారిని దేవుడు గొప్పగా ఈ భూమి మీదే ఆశీర్వదిస్తాడు. ఆ పని మీరు చేయట్లేదని అలా ఆగిపోయారు. పని చేసే వారికి అభివృద్ధి కనబడుతుంది. పని కలిగి ఉన్న వారి జీవితంలో ఏమండి సమృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇది ఎవరు ఇచ్చారా అంటే అది దేవుడే ఇచ్చాడు అని చూసిన వారు కూడా చెబుతారు. నిన్ను చూసిన వారందరూ కూడా మాట్లాడుకుంటారు. అందుకు ఈరోజు నీ మనస్సు మారింది కాబట్టి దానికి తగిన ఫలము ఫలించాలి. అలాగా ఫలించలేకపోతే నీ మనసు మారలేనట్లే. నీ మనసు మారలేంది కాబట్టి నువ్వు అలాగే నశించుతావు అని బైబిల్లో రాసి ఉంది. మరి నశించుదామా, ఫలము ఫలించుదామా అంటే చెప్పాలి గట్టిగా. నశించటానికి ఇష్టపడము, కానీ ఫలించటానికి మేము సిద్ధపడుతున్నాం. ఫలిస్తాం ఇక్కడి నుంచి అని నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఒక ఆలోచన పుట్టాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఫలించటానికి ప్రభు సహాయం చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13 వచ్చిన కానీ చదవండి 14 దాకా. ఏం బాబు?
ఎడల సావవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు అయితే పని చేస్తావా చేయవా? చేస్తారు. ఏమండి, ఉదాహరణకు ఒక చిన్న మాట చెబుతున్న బాగా వినండి. ఇప్పుడు రైలు ప్యాటర్న్లో రైలు చెక్కటము తెలిసిన వెళ్తారా, తెలియని వెళ్తారా? ఏమా, తెలిసిన కదా వెళ్తారు. రైలు ఫ్యాక్టరీలో రైలును చెక్కటానికి, తొక్కలు తీయటానికి ఎవరు వెళ్తారంటే తెలిసిన వారు వెళ్తారు. అవునా? అలాగే సముద్రములోనికి చేపలు పట్టడానికి ఎవరు వెళ్తారంటే చేపలు పట్టడం తెలిసిన వాళ్ళే వెళ్తారు. అంతేనా కదా? అలాగే ఇక్కడ చూడని వాక్యంలో ఉంది మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారు? దేవుని గురించి తెలుసుకున్న వారే, దేవునిలో నిలిచిన వారే. దేవుడు చెప్పాడు మారు మనసు పొందమని, మారు మనసు పొందాలనుకున్న వారే ఈ ఆత్మచేత నడిపించబడతారు. అది రుజువులు. అర్థం చేసుకోండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి వాక్యం చూపిస్తున్నాను నేను. ఏమండి, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎవరు అంటే దేవుని గురించి తెలుసుకున్నవారు, లేక దేవుని నమ్ముకున్నవారు, దేవుని కొరకు మార్పు చెందినవారు, దేవునిలోనే జీవించాలని అనుకున్నవారే దేవుని ఆత్మ నడిపిస్తుంది. మరి నడుస్తులేదంటే ఏంటి అర్థం? నువ్వు ఇంకా దేవుని తెలుసుకోలేనట్లుగా ఉన్నావు, ఇంకా దేవుని నమ్ముకోలేనట్లుగా ఉన్నావు. ఇంకా నీకేం ఆత్మ వస్తుంది? నీకు ఆత్మ రావాలంటే నువ్వు ఎవరిని తెలుసుకోవాలి? ప్రభువుని తెలుసుకోవాలి కదా. ప్రభువుని ఎరిగి ఉండాలి కదండి. అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్మ ఆకర్షిస్తే నువ్వేం చేస్తావు? నడిపించబడతావు. ఎక్కడికి నడిచి వెళ్తావు? ఆత్మలను సంపాదించాలి, అన్యులను మార్చాలి, వారికి మార్గం చూపించాలి, వారి దారిలో నడపాలి, వారిని దేవుని దగ్గర తీసుకెళ్ళాలి, దేవుని సంఘంలో వారిని నిలబెట్టాలి అనుకుంటావు. అనుకుంటున్నారా? చేయటానికి సిద్ధపడుతున్నారా? ఇలాగా వాగి 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 గొంతుకు ఎండిపోయి నేనే పోవాలే కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు కదా. ఏం బాబు, అదేనా మీ పాఠము? అదేనా మన పాఠము? అదేనా మనం నేర్చుకున్నది? మీ విశ్వాసానికి ఏంటి తగిన ఫలం ఉండొద్దా? మీ ఆత్మీయ జీవితానికి తగిన ఫలం ఉండొద్దా? అలా ఫలాలు లేకపోతే అగ్నిలో తోసేస్తాడు దేవుడే కదా. అగ్నిలో తోసేస్తాడు దేవుడు. అక్కడ ఏడుపుయు పండ్లు కొరకటయు ఉంటుంది, అక్కడ వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. మీరు ఆ స్థలానికి వెళ్ళకూడదని ఈ రోజుల్లో ఈ వాక్యాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు, నేను, మనమందరం కలిసి ఏం చేద్దాం? దేవుని పనిలో కొనసాగుదాం. దేవుని పని కొరకు సిద్ధపడదాం. దేవుని కొరకు మనమందరం ఎదురు చూద్దాం. భూమి మీద ఉండి కూడా పరలోక వైపు చూశారు, పరలోక రాజ్యం వైపు ఏమండి అందరూ దృష్టి మళ్లించుకున్నారు. ఈ లోకాన్ని ఏమండి విడిచిపెట్టేశారు. ఈ లోకం మాకు యోగ్యమైనది కాదనుకున్నారు, ఈ లోకం మాకు శాశ్వతం కాదనుకున్నారు. ఈ భూమి మీద మేము కొద్ది రోజులే ఉండాలి, శాశ్వతంగా ఉండేది పరలోకము, ఆ దేవునితో ఉండాలనుకున్నారు వాళ్ళందరూ. అందుకే వారందరూ ఎక్కడికి పోయారంట? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, మరి మనమందరం వెళ్దామంటే, మనమందరం వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు కొంత సమయమైనా ప్రభు కోసము కేటాయించాలి. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ప్రభు నమ్ముకోనంటే? చాలా సంవత్సరాలు అయింది. మరి ప్రభు కోసం ఎన్నాళ్ళు జీవించావంటే? ఏమండి, ఒకరోజు యాకోబు అన్న అతన్ని ఒక అతను అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు, ఎంతకాలం బ్రతికావు అని యాకోబుని ఒక అతను అడిగాడండి. ఆయన ఏం చెప్పాడమ్మా? ఆయన ఏం చెప్పాడురా?
ఏం చెప్పలేదా? యాకోబు వింటున్నారా? ఆయన 2 భాగాలుగా చేసి మాట్లాడుతున్నాడు. 2 భాగాలుగా చేసి మాట్లాడుతున్నారు. మనుషులందరూ ఊసుల్లో పడిపోయినట్టుకున్నారు. ఆ గూడెం అంతా ఊసులో పడ్డారు. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు దేవుడు. ఊసులో పడుతున్నారేంటి? వాక్యం మీద వింటలేదు. నచ్చలేదు ఆ వాక్యము? ఇష్టపడలేదు ఆ వాక్యాన్ని? మీ ఇష్టం. అయితే రేపు ఏం జరుగుతుందో మీ ఇష్టం. అప్పుడు తేలుతుంది అసలు రంగు. ఇదిగో యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలంటే 130 సంవత్సరాలంట. చూడండి, యాత్ర చేసిన దినాలేమో 130 సంవత్సరాలంట, జీవించిన సంవత్సరాలేమో కొంచెముగాను. చూడండి, అంటే తన జీవితాన్ని 2 భాగాలు చేసుకున్నాడు. 2 భాగాలు చేసుకొని తన ఆయుష్కాల దినాలన్నిటిలో సగకాలమేమో నా కుటుంబం కోసం జీవించాను, సగకాలమేమో దేవుని కొరకు జీవించాను అంటున్నాడు. మరి ఇప్పటి వరకు నీ వయసు ఎంతో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు నీ భర్త కొరకో, నీ భార్య కొరకో, నీ బిడ్డల కొరకో బ్రతికి ఉండొచ్చు, సంపాదించవచ్చు, ప్రయాసపడవచ్చు, డబ్బులు ఏదో కొంత కూడగట్టవచ్చు, లేకపోతే ఆపూట కాబట్టి భోజనం పెట్టేవైతవచ్చు. మరి మిగిలిన కాలమైనా ఏం చేయాలి? మిగిలిన కాలమైనా ఏం చేయాలండి? ఏం చేయకూడదా? మరొక ముందు లూకాసు వార్తలో పెనియేలు కుమార్తె అయిన హన్నా అని ఒక స్త్రీ ఉంది. ఆమె పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలంట భర్తతో కాపురం చేసిందంట. దేవునికి స్తోత్రం కదా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలనంట లోకముతో సంబంధం పెట్టుకుంది. ఏమండి, ఈ వాటరేవుతో, ఈ గ్రామంతో, ఈ భూమితో సంబంధం పెట్టుకున్న సంవత్సరాలు ఎన్నంటే 7 సంవత్సరాలంట. 84 సంవత్సరాలు దేవాలయం విడవకుండా దేవుని ప్రజలతో కలిసి దేవుని సేవ చేసిందంట. ఇది ఇలా ఉండాల. ఏమండి, నా వయసు 50-60 సంవత్సరాలు ఉండొచ్చు ఇప్పటికి. ఏమండి, నేను నా భార్య కోసమో, నా బిడ్డల కోసమో, నా తల్లిదండ్రుల కోసమో, లేక నా అన్నదమ్ముల కోసమో వారితో కలిసి తిరిగిన సంవత్సరాలు ఎన్నో చెప్పనా? ఒకవేళ నా వయసు 60 అనుకోండి, 60 సంవత్సరాలు అనుకోండి, అంత కనపడుతుందా మీ దగ్గర? 60 సంవత్సరాలు కనపడుతుందా లేదా? 60 సంవత్సరాల వయసు గల కనపడుతున్నానా లేదా మీకు? 50 సంవత్సరాలు అన్నారా? సరే, ఎన్ని సంవత్సరాలు అంటే అవనియండి. ఏమండి, 50 సంవత్సరాల వయసు అయితే 30 సంవత్సరాలు నా ఇంటి కోసం పోరాడాను, నా కుటుంబం కోసం పనిచేసా, ఏటాడాను, శ్రమపడ్డాను, కూలికి వెళ్ళాను, సెలకర్పికాను, అన్ని రకాలుగా నేను ప్రయాసపడ్డా. 30 సంవత్సరాలు. 21 సంవత్సరంగా నుంచి నేను దేవుని పనే చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగ మీకుందా వయసు? మీ వయసు 30, 40, 50 లేవా? ఒక 10 సంవత్సరాలైనా చేసావా? ఒక 40 సంవత్సరాల కుటుంబం కోసమైనా, ఒక 30 సంవత్సరాల కుటుంబం కోసమైనా, ఒక 2 సంవత్సరాలైనా దేవుని కోసం చేసావా? అడుగుతాడు రేపు దేవుడు. లెక్క అడగడా? అడుగుతాడు. లెక్క చెప్పాలి. తప్పగా అడుగుతాడు. వయసు అడుగుతాడు. నీ పని ఏం చేసావు అడుగుతాడు. ఎన్ని ఫలాలు ఫలించావని అడుగుతాడు. అందుకు అన్ని చూసి లెక్కగట్టి అప్పుడు బహుమానం అంటాడు నీకు. ఏమండి, దేవుడిచ్చే బహుమానానికి నువ్వు చేసేవన్నీ కూడా సమానంగా ఉంటే పర్వాలేదు. దేవుడిచ్చేదానికి ఏదైనా నువ్వు తక్కువ ఉంటే పక్కకు పో అంటాడు. ఎడమ చేతి వాదు పో పక్కగా అంటాడు. అక్కడ ఏముంటుందో నీకు తెలుసు. అక్కడ ఏముంటుంది అంటే గుండము, అగ్ని గుండం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండగానే, ఈ భూమి మీద బ్రతికి ఉండగానే కొంత సమయము లోకం కోసము లేదా జీవితం కోసం అనుకుందాము, కొంత సమయము దేవుని కోసం అనుకోండి, ప్రభు కోసం అనుకోండి. ప్రభు కోసము పని చేయండి, మీకు ఫలం వస్తుంది. ప్రభు కోసం నిలబడండి, మీరు అభివృద్ధి పొందుతారు. ప్రభు మార్గంలో నడుస్తూ ఉండండి, మీ జీవితాలు ధన్యకరం అవుతాయి. ఇది దేవుడు చెప్తున్న మాట.
అని ఎంతమంది గ్రహిస్తారో వారందరి హృదయాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఎంతమంది ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు నాతోనని అనుకుంటున్నారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపించబడతావు. పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకెళ్తాది? పరిశుద్ధాత్ముడు ఏ పని మీద తీసుకెళ్తాడు? పరిశుద్ధాత్ముడు ఎవరింటికి తీసుకెళ్తాడు అంటే, అన్యులు ఉన్నారు, నాశనం అయిపోతున్నారు, వారింటికి వెళ్తావు. వారికి చెప్తావు నీ సాక్ష్యము, వారికి చెప్తావు నీ అనుభవము, వారితో మాట్లాడతావు నువ్వు పొందిన మేలులన్నీ. అలాగంట చెల్లా, నిజమేరా, ఇంతకాలం నేను అర్థమైపోయాను. లేదమ్మా, నేను కూడా మారతాను, తప్పగా నేను వస్తాను వెనకాల. రేపు నువ్వు ఏ చర్చి కథలు చెప్పు, తప్పగా నీ వెనకాల వస్తానని. నీ వెనక రాకపోతే అప్పుడు నన్ను అడుగు. అలాగా ఒక ఆమె సమాజంలో చెప్పింది అన్నిరాలు, పక్కా అన్నిరాలు. ఆమె ఆ అన్నిరాల్ని చేయబట్టుకొని తీసుకొచ్చిన ఆమె ఉంటుందా ఉండదో తర్వాత సంగతి. మొత్తం మీద విశ్వాసురాలు ఆమెను ఏం చేసింది? చేయి పట్టుకొని ఆలయాన్ని తీసుకొచ్చింది. మన సంఘంలోనే మీరు కూడా చూసుండొచ్చు, మర్చిపోయారేమో కానీ, ఒక అన్నిరాలు, ఒక విగ్రహారాధకురాలని నా దేవుడు నీకు మేలు చేస్తాడు రా అని చేయి పట్టుకొని తీసుకొచ్చింది. ఇలా తీసుకురావటము ఎవరికి సంతోషము? దేవునికి సంతోషం. ఇలాగ నడిపించటము దేవునికి మహిమ. దేవునికి మహిమ వచ్చే పని నువ్వు చేసిన ఎడల నీకు దేవుడు ఏం చేస్తాడో చూడు. ఒక్కసారి దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథము, అదిగో వాక్యం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఏ మార్గం అంటే ఇది? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రం వలె నిరంతరం ఏమవుతారంటమ్మా? నడిపించాలి. నువ్వు నీ తోటి వారు నడిపించు. నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారు నాశనం అయిపోయటానికి, వారు నడిపించు. ఇది ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట. ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు మనసు మార్చుకున్నానని చెప్పావు ఈ వాక్యంలో. నా మనసు మార్చుకున్నానండి అన్నావు కాబట్టి అందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారిన మనసు దేవునికి ఇవ్వాలని నాకు ఆశ పుట్టిందండి. మారిన మనసుతో మరొక వ్యక్తికి స్వార్థ చెప్పాలని నాకు తలంపు కలిగిందండి. మారిన మనసుతో మరొక వ్యక్తి ఎదుట నేను సాక్ష్యం ఇవ్వాలని నేను అనుకున్నానండి. మారిన మనసుతో ప్రతి మనిషికి సువార్త నాకు తెలిసిందే చెప్పాలనుకున్నానండి. అందుకు వీళ్ళందరినీ నడిపిస్తున్నానండి అనుకుంటే నిన్ను ఎలా చూపిస్తున్నాడు దేవుడు? నక్షత్రంలాగా. ఏమంటే ఆరిపోదు, దానికి బ్యాటరీ డౌన్ అయిపోయిందని లేదు, ఎప్పుడు దగదగ మెరుస్తూనే ఉంటావు. అది సంఘంలో మెరుస్తావు, సమాజంలో మెరుస్తావు, వ్యక్తిగత నీ గృహంలో కూడా నీకు కాంతి ఉంటుంది. నీ బిడ్డలు చూసినప్పుడు నిన్ను ధన్యురాలు అంటాడు. ఏమని నీ భర్త చూసినప్పుడు నిన్ను ధన్యురాలు అంటాడు. అంటాడు. అనిపించుకుంటున్నావా? ఇదా, దీని మొహం చూస్తేనే ఇది ఛీ ఈ దరిద్రుడు అన్నట్లుగా ఉన్నావా? ఎలాగున్నారు మీ ఇళ్లలో? మీ ముఖము ఎలుగుతూ ఉండాలి, కాంతి మహిమగా ఉండాలి. మిమ్మల్ని చూసిన బిడ్డలు, నిన్ను చూసిన నీ భర్త, నిన్ను చూసిన నీ భార్య, నిన్ను చూసిన నీ పిల్లలు, మా నాన్నగారు, మా తండ్రి గారు, మా అమ్మగారు చాలా 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 అనాలి. అది వాక్యం ద్వారాగా ఉంది. ఆ మాట ఎక్కడ ఉంది? ఆమె కుమారులు లేచి ధన్యురాలు అంటున్నారా, దరిద్రాలు అంటున్నారా? ఆలోచించుకో. ఆమె కుమారులు లేచి ధన్యురాలు అంటున్నారంట. మా కుమారులు, నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను ఏమనాలి? అనాలా లేదా? అనాలి. అనిపించుకోవాలా లేదా? అనిపించుకోవాలి. నువ్వు ధన్యురాలువు,
ధన్యురాలు అని అనిపించుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? ఏం చేస్తే నీకు ధన్యత వస్తుంది? ఆమె చాలా పనులు చేసింది. భర్తకి, పిల్లలకి, ఇంటి వారందరికీ చక్కగా చేసి పెట్టుకుందంట. అలాగని వంటలేనా? ఆమె కాదు, సమాజంలో ఉన్న ప్రజల కోసము, లేక పనివారి కోసము, ఆమెతో ఉన్నవారి కోసము కూడా ఆమె ఒక పని కలిగి ఉంది. అదే దేవుని పని. అందుకు కుమారులేసి ధన్యురాలన్నారు. అనుసరించి ఉన్నారు, కానీ అందరినీ మించిపోయినది నా భార్య అని తన పెనిమిటి, తన భర్త అంటున్నాడంటే ఎంతగా ఆమె కష్టపడింది, ఎంతగా ఆమె ప్రయాసపడింది, ఎంతగా ఆమె పని చేసిందండి. ఎంతగా ఆలోచించండి ప్రియులారా. మీరు కూడా ఇక్కడి నుంచి ఇలాగ సిద్ధపడాలి. ఎందుకంటే మీ మనసు మారిందని మీరు చెప్పారు కాబట్టి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి కాబట్టి, ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి, మనమందరం కలిసి మన దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఈ భూలోకంలో మన దేవుని రాజ్యాన్ని మనమే సిద్ధపరచాలి. ఆ రాజ్యములకు అనేకులను నడిపించాలి. అనేకులు సైన్య సమూహముగా దేవునితో కూడా ఆనందించాలి. అంటే నువ్వు పని చేయాలి. నువ్వు ప్రభు కోసం ప్రయాస పడాలి. దేవుని సువార్తను చేతపట్టుకొని ప్రకటించటానికి తప్పగా ఒక అడుగు ముందుకెయ్యాలి. నీ తోటి ఉన్నవారికి చెప్పలేవా? ఏదో పని మీద వస్తారు కదా నీ ఇంటికి, ఏదో ఒక పని మీద వస్తారా రారా మీ ఇళ్ళకి? వస్తారు. లేదా నువ్వని వెళ్తావు కదా ఏదో పని మీద వాళ్ళ ఇళ్ళకి. అప్పుడు చెప్పు సువార్త, అప్పుడు చెప్పు శుభవార్త, అప్పుడు చెప్పు దేవుని మాట, అప్పుడు చెప్పు నువ్వు పొందిన మేలు, అప్పుడు చెప్పు నీ సాక్ష్యము. వాళ్ళు కళ్ళు తెరుస్తారు, వెంటనే సత్యాన్ని గ్రహిస్తారు, వెంటనే విశ్వాసం ఉంచుతారు, తప్పనిసరిగా వస్తారు ప్రభు దగ్గరికి. వచ్చారా లేదా? నిలివేయ పట్టణస్థులు మారారా లేదా? ఎవరు చెబితే మారారమ్మా? ఎవరు చెబితే మారారు? నీలాంటి ఒక విశ్వాసి వెళ్ళి, ఇదిగో మీ ఊరికి సునామీ రాబోతుందంట, మీ ఊరికి పెద్ద తుఫాన్ రాబోతుందంట, ఇదిగో కొద్ది రోజులు నాశనం అయిపోతారు మీరందరూ అని చెప్పాడంతే. ఎవరో యోనా గారు చెప్తే ఆ మాట ఆలకించిన ఊరి ప్రజలందరూ కూడా ఏమయ్యారు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నారా లేదా? క్రైస్తవ గ్రామం అది కాదే, అన్యుల గ్రామాలు అవి. విగ్రహారంతో ఉన్న ఊర్లు అవి. ఒక్కడు వెళ్ళి స్వార్థ చెప్తే అందరూ మారారండి. ఇంతమంది ఉన్నామే, ఈ ఊరిని మార్చుకోలేకపోతున్నాం. ఈ వాటరేవు సగం మందిని మార్చిపోయాడు ఆంధ్రయ్య. మరి మిగిలిన వాళ్ళని మార్చుకుంటున్నావా మనం? మిగిలిన వాళ్ళకైనా స్వార్థ చెబుతున్నావా మనం? మీ ఆలోచనలు ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా మీరు? అలాగైతే నీలో ఏమున్నట్లప్పుడు? ఏం బాబు, అలా అనుకుంటే వాడు నాశనం అయిపోను. కానీ అనుకో నాలో ఏమున్నట్లు? స్వార్థం ఉన్నట్లేనా? అసూయ ఉన్నట్లేనా? ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులందరూ ఏమున్నట్లు వాళ్ళని? అసూయ, ద్వేషము, కక్షలు ఉన్నట్లు. అలాంటి వారు విశ్వాసులు కానేరు. అలాంటి వారికి దేవుడు ఇష్టం ఉండదు. అలాంటి వారిని దేవుడు నొక్కుతూనే ఉంటాడు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదగా వస్తూ ఉంటుంది. అలా అనుకోకూడదు. అందరూ రక్షించబడాలి, అందరూ మార్పు చెందాలి, అందరూ మారు మనసు పొందాలి, అదే మనందరికీ ఆనందం అని అనుకున్నట్లయితే అప్పుడు వారు మారుతారు. అప్పుడు వాళ్ళకి సువార్త అందుతుంది. అప్పుడు వారి జీవితాల్లో మార్పు వస్తుంది. అప్పుడు వాళ్ళు మనం కలిసి దేవుని రాజ్యం అవుతాం. అప్పుడు యేసుప్రభువు వారు వచ్చేయడం మన దగ్గరికి వస్తాడు. ఆయన రారాజుగా మనందరినీ ఏలతాడు. ఆయనతో పాటు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, యుగయుగాలు సజీవుడిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి త్వరగా.
సాక్ష్యాలు.